సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుని ఈరోజు టమాటా పల్లి చట్నీ చెప్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడేమో ఒక అర్ధ కిలో టమాటా పల్లి తీసుకున్నాను. టమాటా పల్లి శుభ్రం చేసుకుని చిన్న చిన్న పీస్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఇక్కడ కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. చట్నీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ తెల్ల ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా వట్టి మిరకాయలు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మన తాలింపు అనేది కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేప్పుడైతే గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. మనం తాలింపు అనేది మాడిపోతుంది హైలో పెట్టుకుంటే. మనం ఇప్పుడు టమాటా పళ్ళు అన్నీ కోసుకుని అన్నీ ఒకేసారి వేసుకోవాలండి. దీంట్లో వాటర్ కొద్దిగా కూడా వేయకూడదు. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలా. ఇక్కడ ఒక చెంచా రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలా. అన్నీ వేసుకున్నాక ఒకసారి మనం బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొద్దిగా కూడా వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే చట్నీ అనేది ఖరాబ్ అయిపోతుంది. మొత్తం వాటర్ వేయకుండా కుక్ చేసుకోవాలండి. ఆ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటాను. ఇలా సిమ్లో పెట్టుకుని చాలా బాగా ఉడుకుతాయండి. మన టమాటో పళ్ళు కూడా చాలా బాగుంటాయి. దీంట్లో ఇవన్నీ మగ్గిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. వడకలు లేకుండా బాగా మెత్తగా మనం కుక్ చేసుకోవాలి. అలా చేసుకుని ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా మనం ధనాల మసాలా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ధనాల మసాలా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని నేను ఇప్పుడు తీసుకుంటున్నానండి. ఇది రైస్లో చాలా సూపర్గా ఉంటుంది. ఎన్ని మాకు 2 రోజులైనా నిలువ ఉంటుంది. చట్నీ అనేది ఖరాబ్ చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.